సుబేధర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 22 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ. అలాగే మూవీలో స్టోరీ కూడా గైస్ మనకి ఎక్కడా ల్యాక్ చేయకుండా త్వరగానే స్టార్ట్ చేస్తారు. ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కి మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. అలాగే మూవీలో విలన్ క్యారెక్టర్ గైస్ ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే లిటరల్లీ మున్నాబాయ్ షేడ్స్ కనిపించాయి. విలన్ బాడీ స్వాగ్ కావచ్చు, తన క్యారెక్టరైజేషన్ కావచ్చు, కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంటాయి గైస్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే. సెకండ్ హాఫ్ లో ఏంటంటే విలన్ క్యారెక్టర్ గైస్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, అందువల్ల అయితే మనకి మూవీ కూడా కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అనిపించింది గైస్ సెకండ్ హాఫ్ లో డైరెక్ట్ గా వేరే విలన్ పెడితే కొంచెం బాగుండే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లోనే మన హీరో వాడిని కొట్టేస్తాడు, సింపుల్ గా అంటే సింపుల్ కొట్టేస్తాడు. అలాంటి మళ్ళీ తీసుకొచ్చి సెకండ్ హాఫ్ లో పెట్టడం అనేది నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే తన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిషన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది తన క్యారెక్టర్. ఇంకా మూవీలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి మామ, అవైతే చాలా అంటే చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేశారు అనమాట. మన హీరోకి ఒక 2-3 ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మన హీరోయిన్ వాళ్ళ కూతురికి ఉంటుంది ఒక సీన్, అది కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది గైస్, విలన్స్ దగ్గర పనిచేసే ఒక అతను ఒక ఆమెను బెదిరిస్తాడు మామ. ఆ సీన్ గైస్ టూ గుడ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అక్కడ. కంప్లీట్ స్టోరీ వైజ్ గైస్ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా లాగ్ చేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ తర్వాత వాట్ ద నెక్స్ట్ స్టోరీ అంటే మేము ఫస్ట్ హాఫ్ అదే మళ్ళీ తీస్తామంటారు మామ. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎందుకు జరిగిందో, ఏ దానికోసం పోరాడారు, దానికోసమే పోరాడదాం, దానికోసమే చేద్దామని సెకండ్ హాఫ్ కూడా తీస్తారు. మరి అంటే ఫస్ట్ హాఫ్ ఇంత బాగా రాసుకున్నప్పుడు సెకండ్ హాఫ్ కూడా దానికి మించి రాసుకోవాలి. అసలు మూవీలో అందరికన్నా తోపు అనేసి ఒక ఉంటుంది అనమాట. అసలు ఎవరా ఏంటనేసి పర్ఫెక్ట్ రీజనింగ్ ఇవ్వలేదు. అంటే మూవీలో ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండవు గైస్, అసలు వీళ్ళు ఎవరు ఏంటి అనేసి. కాకపోతే క్లైమాక్స్ గైస్ కొంచెం బాగుంటుంది అనమాట, కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకువెళ్తారు, కొంచెం బాగా అనిపించింది క్లైమాక్స్ వరకు అయితే. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఎక్స్ ఆఫీసర్ సుబేదర్ బాడీ గార్డ్ గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఏం జరిగింది, అక్కడ గొడవ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ప్రీ క్లైమాక్స్ లో మన హీరోయిన్ దగ్గర ఒక ఫైట్ అవుతుంది, ఆ సీన్ లో అయితే కొంచెం అంటే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు గైస్. ఆ ఒక్క సీన్ తప్ప ఇక మూవీ మొత్తం చూడొచ్చు గైస్, ఇక మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీ స్టార్టింగ్ లో చిన్న పిల్లవాడు చనిపోయాడు అంటే ఒక కాన్సెప్ట్ వస్తుంది గైస్. మూవీలో దాని గురించి కూడా కొంచెం చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది మన హీరో వైజ్ గా. మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి గైస్, అవి కూడా సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపించింది గైస్, కాకపోతే సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ గైస్ అన్ని పర్లేదు, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మీరు ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్ అంతే. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.